ఈ క్రేజీ చిత్రం ఆడియో ఆల్రెడీ మార్కెట్లో మంచి సక్సెస్ ఆల్రెడీ ఆడియో హిట్ అయింది కాబట్టి డెఫినెట్గా సినిమా కూడా బ్రహ్మాండంగా సక్సెస్ అవుతుందని నమ్మకం మాకు ఉంది. అలాగే డైరెక్టర్ కన్నన్ గారు చాలా ఎక్సలెంట్ డైరెక్టర్, అతని స్క్రీన్ ప్లే కానీ చాలా బాగుంటుంది. అలాగే కెమెరామ్యాన్ ముత్తయ్య గారు ఫోటోగ్రఫీ రియల్లీ గ్రేట్ ఫోటోగ్రఫీ, చాలా బాగుంది ఫోటోగ్రఫీ. అలాగే సాంగ్స్ కూడా స్విట్జర్లాండ్లో చేసిన సాంగ్స్ కూడా చాలా హైలైట్ ఈ సినిమాకి. అలాగే ఇద్దరు అంజలి హన్సిక చాలా గ్లామరస్గా ఉంటారు ఈ సినిమాలో. అలాగే ఆర్య ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్. డెఫినెట్గా ఈ క్రేజీ చిత్రం విజయవంతం అవుతున్న నమ్మకంతో మేము అందరం ఉన్నాం. డెఫినెట్గా సక్సెస్ అవుతుందని అనుకుంటాం. థ్యాంక్ యూ. హిందీలో ఇమ్రాన్ ఖాన్ ప్రొడక్షన్లో వచ్చిన సినిమా ఇది. హిందీలో కూడా పెద్ద సక్సెస్ అయింది. తమిళ్లో 500 థియేటర్స్లో రిలీజ్ అయ్యి ఆల్రెడీ భారీ ఓపెనింగ్స్తో బాగా సక్సెస్ ట్రాక్లో ఉంది. ఇప్పుడు తెలుగులో ఎస్కే పిక్చర్స్ బ్యానర్స్ మీద 8వ చిత్రంగా రిలీజ్ అవుతుంది. ఆడియో ఆల్రెడీ సూపర్ సక్సెస్ అయి ఉంది. డైరెక్టర్ కన్నన్ గారికి ఈ సినిమా మంచి పేరు తెచ్చిపెడుతుంది. హీరోయిన్స్ ఇద్దరు చాలా గ్లామరస్గా ఉంటారు. టోటల్ ఈ సమ్మర్లో కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా మీ ముందుకు వస్తుంది. హిందీలో విజయవంతమైంది, తమిళ్లో విజయవంతమైంది, తెలుగులో కూడా విజయవంతం అవుతుందని, పెద్ద హిట్ అవుతుందని అనుకుంటున్నాము. ఈ అవకాశాన్ని ఇచ్చిన సురేష్ కొండెడ్డి గారికి, నాతో సహకరించిన శ్రీధర్ రెడ్డి గారికి, సమన్యారెడ్డి గారికి కృతజ్ఞతలు. ప్రేమిస్తే తర్వాత మళ్ళీ ఓ మంచి సినిమా చేయాలని చాలా రోజులు గ్యాప్ తీసుకుని నేను అంగాడి తెరు అనే సినిమా చూడడం జరిగింది చెన్నై వెళ్ళి. ఆ సినిమా చూసిన తర్వాత అంజలి పెర్ఫార్మెన్స్ చాలా అద్భుతంగా చేసింది. డెఫినెట్గా తెలుగు ప్రేక్షకులు నచ్చుదని ఉద్దేశంతో ఆ సినిమా తీసుకోవడం జరిగింది. ఆ సినిమా ద్వారానే నాకు అంజలి పరిచయం అవ్వడం జరిగింది. సో ఆ అమ్మాయి తమిళ వర్షన్కి ఆ అమ్మాయి డబ్బింగ్ చెప్పింది ఆ సినిమాలో. సో నేను ఇలా తెలుగు నేను చేస్తున్నాను కానీ ఆ అమ్మాయి తెలుగు అమ్మాయి, రాజోల్లో ఆ అమ్మాయి పుట్టింది, అందరికీ తెలిసిన విషయం అది. సో నేను చేస్తానని కానీ ఎంతో ఇంట్రెస్ట్ తోటి ఆ అమ్మాయి షాపింగ్ మాల్ సినిమాకి తనే డబ్బింగ్ చెప్పింది. ₹1 కూడా ఆశించకుండా, నేను డబ్బులు కూడా అడిగినా కూడా వద్దండి, మీరు డబ్బులు వద్దు, నాకు సినిమా పెద్ద హిట్ చేయాలండి, మీరు నన్ను తెలుగులో కూడా నన్ను ప్రూవ్ చేయాలండి, నేను తెలుగు అమ్మాయిని అంటూ ఆ అమ్మాయి ఆ రోజు అడగటం, నేను ఆ రోజు ఆ సినిమాకి ఎక్కువ మెగాస్టార్ చిరంజీవి గారు చీఫ్ గెస్ట్గా వచ్చి ఆ సినిమా ఆడియో ఫంక్షన్ శిల్పకళ వేదికలో చేయడం, భారీ లెవెల్లో చేయడం జరిగింది. ఒక చిన్న సినిమా అది, చిన్న సినిమాని భారీ లెవెల్లో ప్రమోట్ చేసి తెలుగులో పెద్ద హిట్ ఇచ్చి ఫస్ట్ హిట్ అంజలికి వచ్చిన సక్సెస్ షాపింగ్ మాల్ సినిమా. అది నా బ్యానర్లో, ఎస్కే పిక్చర్స్ బ్యానర్లో రావటం ఆ రోజు చాలా సంతోషంగా ఫీల్ అయ్యాను. సో తర్వాత జెన్నీ అనే సినిమా ఎస్కే పిక్చర్స్ బ్యానర్లో చేయటానికి ముఖ్య కారకులు అంజలి మధుర్ నాకు ఒకసారి ఫోన్ చేసి, సురేష్ గారు జెన్నీ సినిమా, అదే మన జెన్నీ అని పేరు పెట్టలే, ఇంకేం ఒప్పదు అనే సినిమా ఇలా జరుగుతుంది, చాలా బాగుంది, ఒక్క నిమిషం అంజలి మాట్లాడతానని చెప్పి అప్పుడు అంజలి ఆ స్టోరీ గురించి, కథ గురించి చెప్తే అసలు నాకు ఆ సినిమా చేయాలని ఆలోచన లేదు. మురుగదాస్ గారు పోటీ చేస్తున్నారు, నాకు అసలు ఆ సినిమా చేయాలని ఆలోచన లేదు. సో వాళ్ళ మదరు అంజలి నాకు ఆ సినిమా జర్నీ సినిమా నాకు రికమెండ్ చేసి ఇప్పించడం జరిగింది. తర్వాత మురుగదాస్ గారితో మాట్లాడే సినిమాని కొనడం జరిగింది ఫాక్స్ స్టూడియోస్ వాళ్ళతోటి. సో అంత పెద్ద సినిమా ఇట్టించిన అమ్మాయి ఇట్లా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ప్లస్ మిస్సింగ్ అని ఇట్లా జరగటం చాలా బాధాకరంగా అనిపించింది. ఆ అమ్మాయి బంధువులకి, అమ్మాయి తెలిసిన ఎన్ని ఫోన్లు వస్తాయో నాకు తెలియదు, కానీ నాకు మొన్న పొద్దుటి నుంచి దాదాపు ఒక 2-3 వేల ఫోన్లు కంటిన్యూగా అంజలి కోసం రావడం జరిగింది. సో నాకు తెలిసిన వరకు నేను కొంచెం చెప్పడం జరిగింది. వాస్తవంగా 10 మనిషికి ప్రాబ్లమ్స్ అని వస్తూ ఉంటాయి, దాన్ని సార్ట్అవుట్ చేసుకుంటే రకరకాల సొల్యూషన్స్ ఉంటాయి. కానీ అంజలి, నేను ఆ రోజు ఆడియో ఫంక్షన్ 4వ తారీఖు, ఈ నెల 4వ తారీఖు ఆడియో ఫంక్షన్ ముందు రోజు కలిశాను, బల్బు షూటింగ్లో కలిశాను. పోలీస్ అకాడమీ ఉంటే శంషాబాద్ దగ్గర కలవడం జరిగింది. అక్కడ పోలీస్ అకాడమీ షూటింగ్ జరుగుతుంది, అక్కడ షూటింగ్ జరుగుతుంటే ఆ షూటింగ్లో కలిశాను. సరే రేపు షూటింగ్ లేకపోతే కంపల్సరీ వస్తానంది. ఆడియో రోజు ఫంక్షన్ రోజు కూడా ఉదయం 9 గంటలకు షూటింగ్ దగ్గరికి వెళ్ళి 7 గంటలకు స్టార్ట్ చేశారు. ఇక్కడ స్టార్ట్ చేస్తే మన గచ్చిబౌలి దగ్గర షూటింగ్ జరిగింది. అది ఆ రోజు 4వ తారీఖు రోజు. ఆ రోజు ఉదయం నుంచి అంజలి ఎమోషనల్ సీన్స్, ప్రకాష్ రాజ్ కాంబినేషనల్ సీన్స్ చేయడం జరుగుతుంది. ఆ రోజు దాదాపు ఇక్కడ 12 o'clock ఆడియో ఫంక్షన్ అయితే నేను 11 వరకు ఆ అమ్మాయి దగ్గర ఉన్నా. కానీ డైరెక్టర్ గారు ప్రకాష్ రాజ్ కాంబినేషన్ ప్రాబ్లం ఉండటం వల్ల సరే నేనే వద్దులేండి కానివ్వండి, నేను తర్వాత పర్లేదు అంజలి కదా నేను తర్వాత తీసుకుంటాను నేను కన్విన్స్ చేశా. పాపం అంజలి రావడానికి కూడా ప్రిపేర్ అయ్యి రెడీగా ఉన్నా కానీ షూటింగ్ ఇబ్బంది కలగకూడదని ఉద్దేశంతో ఆ రోజు ఆడియో ఫంక్షన్కి తను వద్దని చెప్పి నేను ఆ రోజు ఇక్కడ వచ్చి ఆడియో ఫంక్షన్ చేసుకోవడం జరిగింది. సో ఆ రోజు పర్సనల్గా అయితే ఆ రోజు కలిశాను. తర్వాత మొన్న మార్నింగ్ నేను అంజలి వాళ్ళ మదర్తో మాట్లాడాను. అంజలి గురించి డేట్స్ కావాలన్నా, ఆ అమ్మాయి సో ఏ సినిమా కమిట్మెంట్ కావాలన్నా
ఆ అమ్మాయి ఏదైనా షాప్ ఓపెనింగ్ ఏదైనా భారతి వాళ్ళ పిన్ని గారు చూసుకోవడం జరుగుతుంది. ఎక్కువ ఆ అమ్మాయితో ఆవిడతోటే మాట్లాడి అంజలి గారి గురించి తెలుసుకోవడం జరిగింది. సో ఇంటర్నల్గా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఏమొచ్చాయి అనేది నాకు పూర్తిగా తెలియదు. ఒక రకరకాలుగా ఇంట్లో ఎవరి ఫాదర్కి కొడుక్కి ఇలా రకరకాల ఏ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, జరుగుతుంటాయి. సో ఆ ఫ్యామిలీ వరకు చేసుకుని వెళ్తూ ఉంటారు. సో మొన్న ఉదయం దసపల్లా నుంచి ఉదయం 8 గంటలకి ఆ అమ్మాయి 8 గంటల నుంచి 8:30 లోపు అమ్మాయి వాళ్ళ ఫాదర్ని కూడా అక్కడ వదిలేసి వాళ్ళ బాబాయ్ని వదిలేసి వెళ్ళిపోవడం జరిగింది. సో ఎవరు తీసుకెళ్ళారు ఏంటి అనేది ఎంతవరకు తెలియలేదు. దీనివల్ల మొన్న బెంగళూరులో మన శ్రవంత్ రవికిషోర్ గారు ఫోన్ చేశారు నాకు నిన్న ఫోన్ చేశారు ఆయన. నేను చాలాసార్లు ఫోన్ చేశాను, ఒక 200 ఫోన్ చేశారు ఆయన ఫోన్ చేసి, సురేష్ నాకు షూటింగ్ పెట్టుకున్నాను క్లైమాక్స్ 250 మంది షూటింగ్స్ మొత్తం అందరూ జూనియర్ ఆర్టిస్టులు పెద్ద కాంబినేషన్ క్లైమాక్స్ జరుగుతుంది, నేను ఏం చేయాలో అర్థం కావట్లేదు ఆయన బాధను వ్యక్తం చేయడం జరిగింది. సో నిజంగా దొరికితే నాకు చేస్తే కనుక నేను డెఫినెట్గా చేస్తానని చెప్పాను, నేను కూడా ట్రై చేయడం జరిగింది. సో ఈవేళ పొద్దున్న ఆ సినిమా ప్రొడ్యూసర్ రవికిషోర్ గారు, సురేష్ బాబు గారు ఉదయం సురేష్ బాబు గారు ఫోన్ చేశారు. ఫోన్ చేసి మాట్లాడేది ఇలా ప్రెస్ మీట్ ఇలా ఉందండి అంటే ఆయన నేను కూడా మాట్లాడుతున్నారు. బెంగళూరు షూటింగ్ దగ్గర ఆ అమ్మాయి కోసం వెయిట్ చేస్తూ చాలామంది ఎదురు చూడటం జరుగుతుంది. సో ఒక ప్రొడ్యూసర్గా నేను ఒక ప్రొడ్యూసర్ కౌంటర్ సెక్రటరీగా నేను కూడా చెప్పేది ఒకటే, సో నిర్మాతల భారం కలగకుండా సార్ ప్రాబ్లమ్స్ ఏమంటే అన్ని పరిశ్రమ తరపున సురేష్ బాబు గారు కానీ రవికిషోర్ గారిని పెద్దవాళ్ళు నేను కానీ మళ్ళీ మా మూవీస్ వాళ్ళు కూడా అభిప్రాయం తీసుకుని మన మురళీ వీళ్ళందరూ సంప్రదించి నేను అనేది ఒకటే నేను చెప్పేది అంటే ప్రొడ్యూసర్ ఎవరికైనా సఫర్ అవుతారు, ప్రాబ్లం ఉంటుంది, ప్లస్ పర్సనల్ ప్రాబ్లం ఏమంటచ్చు, దానివల్ల ఇండస్ట్రీ బోల్డ్ నష్టపోతుంది. రేపు వద్దని ఇప్పుడు సిబిఐ కప్ చెప్పచ్చు, లేదా ఇంకోళ్ళు కప్ చెప్పచ్చు, ఏదైనా స్పెషల్ టీం పెట్టచ్చు, ఎలాగైనా పట్టుకుంటారు. కానీ ప్రాబ్లమ్స్ ఏంటో తెలియదు కాబట్టి అంజలి మీరు ఎక్కడున్నా దయచేసి నాకు కానీ మన వాళ్ళు మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా మా మీద నమ్మకం అయితే ఎవరికి మీకు తెలిసిన వాళ్ళ ద్వారా కానీ వచ్చి ఆ ప్రాబ్లమ్స్ ఇండస్ట్రీ తరపున మేమందరం సాల్వ్ చేస్తాం. అది ఎలాంటి ప్రాబ్లం ఉన్నా ఏమున్నా సాల్వ్ చేస్తాం. దయచేసి మీరు ఎక్కడున్నా మాకు ఎవరో ఒకరికి అందుబాటులో రావాలని ఈ సభాముఖంగా ఈ పత్రికా సమావేశం చెప్పుకున్నాం. ముఖ్యంగా ఇంకో విషయం అంటే నా సినిమా రేపు రిలీజ్, దీనిలో నా స్వార్థం కూడా ఉంది. రేపు సినిమా రిలీజ్ అవుతుంది, నాకు ప్రమోషన్ పర్పస్గా నేను ఆడియో ఫంక్షన్కి నేనే వద్దని చెప్పిన వ్యక్తిని నేను. ఎందుకంటే అంజలి మన మనిషి, నా ఇంట్లో మనిషి, 2 సూపర్ డూపర్ ఇచ్చాను. ఇది యాట్రిక్ సినిమా, మళ్ళీ ప్రేమిస్తే కానీ షాపింగ్ మాల్ కానీ తర్వాత జర్నీ కానీ అంజలితో చేశాను. మళ్ళీ ఈ క్రేజీ సినిమాలో హీరోయిన్ అంజలి. సో కాబట్టి నా సినిమాకి నాకు ప్రమోట్ చేసుకోవాలని ఉద్దేశం ఇంతవరకు నేను దాచుకున్న ఆ అమ్మాయిని. సో కాబట్టి నా ప్రమోషన్ నా సినిమా కిల్ అవ్వకుండా ఉండడం కోసం నా బాధ నాది. సో అట్లాగే ఎవరు ప్రొడ్యూసర్ వాళ్ళది ఎవరో బాధ. ఒక షూటింగ్ ఆఫ్ చేసుకున్నారు, దాదాపు నాకు తెలిసి రోజుకి 15 లక్షలు 20 లక్షలు అక్కడ క్లైమాక్స్ భారీ క్లైమాక్స్ పెట్టుకున్నారు. సో ఇప్పుడు సురేష్ బాబు గారు మెసేజ్ పంపించారు, ఇప్పుడు మాట్లాడతాను, మీరు లైన్లో తీసుకున్నారు సురేష్ బాబుని. ఆయన మాట్లాడి ఆయన విషయాలు చెప్తారు, తర్వాత నేను మళ్ళీ మాట్లాడతా. ఒకసారి మైక్ పెడతాను, మీరు ఒకసారి మాట్లాడతారా? మాట్లాడండి బాబు. హలో, నేను సురేష్ బాబునమ్మా. This is regarding Anjali. Wherever that girl is, if she is listening to this press meet, అమ్మాయికి ఏ విధమైన ప్రాబ్లం ఉంటే we will be able to sort it out. Movie Artists Association ఉంది, మీకు ఉన్న పోలీసులు ఉన్నారు. We can easily sort out any issue that she has. So if she has any fear about anything, please tell her to contact us. We'll take care of it. ఇప్పుడు she should also realize that చాలా ఫిల్మ్స్ అండర్ ప్రొడక్షన్ ఫిల్మ్స్ ఉన్నాయి, మెజారిటీ ఆఫ్ ద సినిమా అయిపోయి ఉంది. సో she cannot just go away like this. అది కూడా it will become a problem for her. సో ఏదో చిన్న భయంతో ఏదో వెళ్ళిపోయి ఉండదు. సో we want to assure her that if she comes, we will take proper care of it. Whatever the personal issues are there, one family members to matladi, we can make sense and sort out all the issues. So this is what we want to tell. I want to tell it in front of the press, so that I hope that she listens to this and she calls back. సో ఇది సురేష్ బాబు గారు అక్కడ షూటింగ్ జరుగుతూ ఉండగా ఇప్పుడు మాట్లాడడం జరిగింది. సో కాబట్టి చాలామంది ఇలా ప్రొడ్యూసర్స్ ఇలా సఫర్ అవుతున్నారు, భారీ సినిమాలు పెద్ద నిర్మాతలను కూడా సఫర్ అవుతున్నారు. సో కాబట్టి దయచేసి అంజలి మీరు ఎక్కడున్నా మీరు దయచేసి కాల్ చేసి మా ఇండస్ట్రీ తరపున మీ ఆ ప్రాబ్లం ఏదన్నా 100% సాల్వ్ చేస్తాం. దీన్ని సీరియస్ ఇష్యూ చేసి మళ్ళీ వాళ్ళని డిపార్ట్మెంట్లకి చెప్పే అవకాశం మీరు కల్పించకుండా, సో మాకు ప్రమోషన్గా మాకు వెళ్ళిపోయే విధంగా, షూటింగ్లు ఇబ్బంది కలగకుండా షూటింగ్ వెళ్ళిపోయే విధంగా మీరు దయచేసి బయటకు వచ్చి అందరితో మీడియా ముందు ఉంది మీరు కలవాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ.